audio jungle. దానికి ప్రధానమైన కారణం హైదరాబాద్ పట్టణ ప్రజలకు అసౌకర్యం కలగకూడదని. హైదరాబాద్లో కూడా పెట్టిండొచ్చు ఎక్కడో దగ్గర పట్టణానికి సమీపంలో, కానీ మొత్తం ఎక్కడికక్కడ ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది, చాలా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ఎవరికీ అసౌకర్యం కలగకుండా కేవలం సభకు వచ్చేవారు మాత్రమే డెడికేటెడ్గా ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ మరి ఔటర్ రింగ్ రోడ్ని అంటుకొని ఇంత పెద్ద స్థలంలో ఒక 2000 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొదట కేవలం 1000 ఎకరాలు సరిపోద్ది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రోడ్లు కానీ ఇంకా పార్కింగ్ సముదాయాలు కానీ అదనంగా కావాలని పోలీసులు ఎప్పుడైతే సూచించినారో దానికి తగ్గ విధంగా ఏమాత్రం వారి ఆలోచన మేరకు, ఎందుకంటే ప్రజల అసౌకర్యం వచ్చిన సభికుల వారికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడ దేనికి కూడా వెనుకకు తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు 26వ తారీఖు, ఇంకా 4-5 రోజుల సమయం ఉంది. ఈ 4-5 రోజుల్లో మొత్తంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోతాయి. రంగారెడ్డి జిల్లా నుండి కూడా, ఎందుకంటే స్థానికంగా జరుగుతూ ఉంది, అందుకే కమిటీల్లో కానీ జన సమీకరణలో కానీ రంగారెడ్డి జిల్లాకు కూడా మన మంత్రి మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు వారు కూడా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడి నుంచి కూడా తరలి రాబోతూ ఉన్నారు. కాబట్టి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది, భారతదేశ చరిత్రలోనే ఎవరూ చూడని నభూతో న భవిష్యత్ అనే విధంగా ఒక అద్భుతమైన అపురూపమైన దృశ్యాన్ని మనం ప్రగతి నివేదన సభ నుండి ఆవిష్కరించబోతా ఉన్నాం అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి 4-4.5 సంవత్సరాల్లో అప్పటిదాకా ఒక యాజిటేషన్ సంస్థగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, ఒక ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఈరోజు ఎంత అద్భుతంగా నడుపుతా ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ఎంత అపురూపంగా ముందుకు పోతా ఉందో దేశం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఫ్రమ్ బెస్ట్ అజిటేటర్ టు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే విధంగా శాంతియుతంగా ఆందోళన సాధించి ఒక రక్తం చుక్క చిందకుండా తెలంగాణ సాధిస్తాము అనే మాటను నిలబెట్టుకుని అదే పద్ధతిలో మరి ఈరోజు మనం అద్భుతమైన ప్రభుత్వాన్ని, అద్భుతమైన పరిపాలన దక్షతను కూడా కేసీఆర్ గారు అందిస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజల ముందు గడిచిన 4 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను వారి ముందుకు పెట్టి మళ్ళీ వారి ఆశీర్వాదాన్ని కోరి తప్పకుండా దేశం మొత్తం కూడా తెలుసు, ఈరోజు మా సర్వేలే కాదు దేశం మొత్తానికి కూడా తెలుసు, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము బ్రహ్మాండంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉరుకులు పరుగులు పెడుతూ ముందుకు దూసుకెళ్తుందని అందరికీ కూడా తెలుసు. ప్రజల ఆశీర్వాదం కోరడం, ప్రజల ముందు ప్రగతి నివేదన చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ సభ జరుగుతూ ఉంది. దీన్ని మీడియా మిత్రులు కూడా విస్తృతమైన ప్రచారాన్ని ఇప్పటికే కల్పిస్తున్నారు. మీ మద్దతు కూడా ఇలాగే కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అందుకే మీరు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారని ముందే చెప్పాను. టీఆర్ఎస్ పార్టీకి సభలు నిర్వహించడం కొత్త కాదు. ఈ దేశ చరిత్రలోనే ఎక్స్ట్రాడినరీ సభలు ఎన్నో టీఆర్ఎస్ పార్టీ, అసాధారణమైన సభలు, ఎవరు ఊహించనంత పెద్ద స్థాయిలో సభలు చాలా పెట్టింది. దానికి మీ దగ్గర కూడా ఫుటేజ్ ఉంటుంది. వరంగల్ సభలు ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్ సభలు ఎన్నోసార్లు చేసినాము, వివిధ జిల్లాల్లో కూడా ఎన్నో సభలు చేసినాము, కరీంనగర్లో చేశాము, నల్లగొండలో చేసినాము, ఎన్నో చోట్ల జరిగినాయి. కాబట్టి ఇది మాకు కొత్త కాదు. అయితే 4-4.5 ఏళ్లు పనిచేసిన తర్వాత ఏం పని చేసినామని చెప్పాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే ఈ మధ్యన మీరు చూస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు కాకిగోల చేస్తూ ఉన్నాయి. మేము ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు. మా బాసులు తెలంగాణ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు, వారి ముందు మేమేం చేసినాము, వారు మమ్మల్ని నమ్మి బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఈ 4-4.5 సంవత్సరాలు మేమేం చేసినాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఇది వారికి మేము చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే వారు మా బాసులు, ప్రజలు మా బాసులు అన్నప్పుడు వారే మాకు రేపటి రోజున జరిగే ఏ సందర్భానికైనా, రేపటి రోజున వారు ఏ తీర్పునిచ్చినా దానికి అందరం కూడా బద్దులమే. కాబట్టి వారి ముందు అన్ని విషయాలు పెట్టి తప్పకుండా వారి విచక్షణకు మా భవిష్యత్తును కూడా వదిలిపెడతాం. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మేమేం చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ సభ నిర్వహిస్తాం. బ్రదర్, ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, మీరు ప్రజాశక్తిని ప్రజాశక్తిగా చూడాలి కానీ
కొంతమంది చిల్లర మల్లరగాలు మాట్లాడుతుంటారు, దీనికి ఇంత అవుతుంది దానికి అంత అవుతుంది. ప్రతిదీ పైసల కోణంలో చూసే చిల్లరగాలు చాలామంది ఉండొచ్చు. మేము అట్లా చూడం. మేము చూస్తున్నది అద్భుతమైన ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తి మించిన శక్తి అది లేదు. సో మేము ప్రజలను రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇంత ప్రచారము, ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నాము? ప్రజలకు అసౌకర్యం కలగకూడదని మాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, వరంగల్ ఉప ఎన్నిక మేము పోయినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. గతంలో 3,97,000 మెజారిటీ వస్తే 92,000 మెజారిటీ వస్తే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ 4,60,000 మెజారిటీతో భారతదేశ చరిత్రలోనే 7వ అతిపెద్ద మెజారిటీతో మా అభ్యర్థి దయాకర్ గారు గెలిచినారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లకు 100 సీట్లు గెలుచుకున్నాం, 99 గెలుచుకున్నాం. అంటే ప్రజలు అసాధారణంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓటేయమని పిలిపించినా, సభకు రమ్మని పిలిపించినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా కదిలొస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఖర్చుతో ముడిపెట్టి చూడడం, ప్రజాశక్తికి కూడా పైసలతో లెక్కేయడం అనే చిల్లర మల్లర పనులు మేము చేయము. ఎవరైనా చిల్లరగాళ్ళు మాట్లాడితే కూడా పట్టించుకో. బ్రదర్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజలు ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100కు 100% టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల గుండెలో పెట్టుకొని ఉన్నారు. ఇవాళ ఎన్నికలు ఎన్నో వచ్చినాయి ఈ మధ్యకాలం 4 ఏళ్లలో, అన్నింటిలో కూడా అసాధారణంగా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏ సందర్భంలోనైనా కూడా అద్భుతంగా ఎలాంటి తొట్టుపాటు లేకుండా గెలిచి చూపెట్టింది. ఇప్పుడు మా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు దోపిడీ సభ అని. అవును, మేము ప్రజల మనసులు దోచుకున్నాం, ఖచ్చితంగా దోచుకుంటాం కూడా, ప్రజల మనసులు దోచుకుంటాం. మీలాగా ప్రజల సొమ్ము దోచుకోలేదు, మేము ప్రజల మనసులు దోచుకున్నాం. ఇక ఆయన ఏం మాట్లాడుకున్నా, ఎంత పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసినా, ఇంకా ఆయన పార్టీలో ఉండేవాళ్ళు ఏం పిచ్చి ప్రేలాపనలు చేసినా మేము పట్టించుకోము. ఇక రకరకాలుగా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. ఒక ఆయన అంటాడు టీఆర్ఎస్ పార్టీ నిన్న రాష్ట్ర కార్యవర్గం తర్వాత పైసలు వంచింది, ఒక్కొక్క పెట్టెలో డబ్బులు పెట్టింది అంటాడు. ఇక డబ్బులు పెట్టడము, నోట్ల కట్టలు పెట్టడము, బ్యాగులో సర్దడం ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్నాడు ఆయన. కాబట్టి అట్లాంటి వాళ్ళు చిల్లర మాటలు చాలా మంది మాట్లాడతారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన కర్మ మాకు లేదు. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దగుల్బాజీ ప్రేలాపనలు పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు, మేము లేము. అందుకే నేను ఇందాకనే చెప్పిన, పిచ్చి ప్రేలాపనలు చేసే ప్రతిపక్షాలకు మేము జవాబుదారీ కాదు. వాళ్ళని ప్రజలే తిరస్కరించినారు, మేము ప్రజలకు జవాబుదారీ. వాళ్ళ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు దీనికి పోవాలన్నా బాసులను అడగాల, మాకు అవసరం లేదు. మా బాసులు గల్లీలో ఉన్నారు, తెలంగాణ గల్లీలలో ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకోవాలా, వారు మాకు ఆశీర్వాదం ఇవ్వాలా, వారు మాకు భవిష్యత్తుకు దిక్సూచిగా ఉండాలి. అది మేము కోరుతున్నాం. కాబట్టి ఈ సభ మొత్తం పెట్టేది మాకు ఎవరైతే ఈ ఉద్యమంలో ముందుండి నడిపించినారో, ఎవరైతే మా మీద విశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినారో, రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినారో వారికి మా బాధ్యతగా ఈ 4.5 ఏళ్ళు ఏం చేసినామో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టే ఈ సభ, దీని మీద ఎవరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు చేసినా సభ దాని నిర్వహణతోనే వారికి సమాధానం చెప్తాం. బ్రదర్, 100% అవన్నీ జాగ్రత్తలు తీసుకోవడానికి కోసమే నేను ఇంకొక విజ్ఞప్తి కూడా ఈ వేదిక ద్వారా చేయదలుచుకున్నాను. సెప్టెంబర్ 2 నాడు ఆదివారం, మేము కావాలని ఆదివారం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు కార్యాలయాలు ఉండవు, పిల్లలకు కూడా స్కూళ్ళు ఉండవు, ఇంకా ఇతర ఇబ్బందులు కూడా ఉండవు. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆ రోజు మేము అందుబాటులో ఉన్న అన్ని వాహనాలు కూడా వినియోగించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలంటే సురక్షితంగా, మీరు అన్నారు మాట, సురక్షితంగా రావాలన్నారు. సురక్షితంగా రావాలంటే బస్సులు కూడా కావాలి. అందుకే మేము ఆర్టీసీ బస్సులు కూడా పెద్ద సంఖ్యలో తీసుకుంటా ఉన్నాం. మేము ప్రజలకు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సెప్టెంబర్ 2 నాడు దయచేసి ప్రయాణాలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆ రోజు ఆర్టీసీ బస్సులు, ఆ రోజు లక్షలాదిగా ప్రజలు కూడా ఈ సభకు తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే మీకు తక్కువ అసౌకర్యం కలగాలని ఆదివారం పెట్టుకున్నాం. ఆదివారం అయితే కార్యాలయాలు ఉండవు, పిల్లలకు బడులు ఉండవు, ఎక్కడి వారు అక్కడ సెలవు దినం కాబట్టి ఇంట్లో ఉంటారు. కాబట్టి ఆ రోజు దయచేసి ప్రయాణాలు కూడా పెట్టుకోకండి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులతో సహా, ప్రైవేట్ బస్సులతో సహా, ప్రైవేట్ వాహనాలతో సహా అన్నిటిని కూడా పార్టీ పరంగా మేమే బుక్ చేసుకుంటాం. దయచేసి ప్రజలు కూడా ఈ తాత్కాలికంగా ఒక్కరోజు జరిగే అసౌకర్యానికి మన్నించి మాకు సహకరించాలని ఆ రోజు ప్రయాణాలు కూడా దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కూడా పార్టీ పరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఇబ్బంది పడి బస్సులు దొరకలేదని బాధ లేకుండా ముందే ఆలోచించుకునే సండే పెట్టుకున్నాం. ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా కొంత సహకరించాలని కోరుతాం. మేము పోతున్నామని మీకు చెప్పినామా? మీరే రాసి మీరే అడిగి మేము ఆ నిర్ణయం తీసుకున్న నాడు మీరు ఈ ప్రశ్న అడగండి, ఆ రోజు చెప్తాం అనే విషయం. ఇప్పుడు అయినా ఎన్నికలంటే అంత భయం ఎందుకు? ప్రజల దగ్గరికి పోయేందుకు భయం ఎందుకు? అడిగేటోళ్ళకు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు అనుకున్నప్పుడు ప్రజల దగ్గరికి పోయి తీర్పు కోరేందుకు భయం ఎందుకు?
ఆయన ప్రభుత్వంలో ఉన్న మేము అధికారాన్ని త్యజించేందుకు ఒకవేళ సిద్ధంగా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మీరేమనాలా? మాకే ముందు అవకాశం వస్తుందని చెప్పాలా? ఒకవేళ మీకు ధైర్యం ఉంటే. మీకు అది లేదు కాబట్టి మీకు భయం ఎక్కువ. ముందస్తు ఎన్నికలకు నిజంగానే పోయినమే అనుకో, మీకు అంత భయం ఎందుకు? ప్రజల దగ్గరకు పోయేందుకు. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే మీరే రాసి మళ్ళీ మీరే ప్రశ్నలు అడిగి మీరే ఇబ్బంది పెట్టిన దానికంటే 4-10 రోజులు అవుతే అని తేట పడితే అప్పుడు మీరు ప్రశ్నలు అడగవచ్చు, మేము సమాధానాలు కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.